తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి, నారాయణరెడ్డి, నారాయణపేట్ ఎమ్మెల్యే పరిణికారెడ్డిలో సోమవారం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. హైడ్రో పవర్ జనరేషన్ పై జెన్యో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు శ్రీశైలం వచ్చిన ఆయన ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే శాసనసభ్యులు మెగారెడ్డి గారు, అట్లాగే శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళటం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపడం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. హైడల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తి సంబంధించిన చర్యలను తీసుకుంటాం. నమస్కారం.